కాకినాడ పోర్టు, తర్వాత సిబిఐది. హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలపైన మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఇహా. నమస్తే సార్. జనరల్ సెక్రటరీ అయిన తర్వాత మొదటి డిబేట్ బహుశా. మీతో కంగ్రాచులేషన్స్. సో మీరు ఇప్పుడు జనరల్ సెక్రటరీ కాదుగా, పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఉన్నట్టున్నారు కదా. పార్టీ పెట్టినప్పుడు సిజిసి అని ఉండేది సార్, సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్. ఈక్వలెంట్ అదర్ పార్టీస్ లో పోలిట్ బ్యూరో అంటాం కదా, ఆ పోలిట్ బ్యూరో అనకుండా ఇక్కడ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ అనేవాళ్ళు. దానిలో 11 మంది ఉండేవాళ్ళు సార్ అప్పట్లో. దానిలో ఐ వాజ్ ద 5th పర్సన్. ఓకే. జగన్ గారు, విజయమ్మ గారు, వాళ్ళ తర్వాత సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి, నేను, మా తర్వాత బాజిరెడ్డి గోవర్ధను, ఆ తర్వాత ఇట్లా కొంతమంది ఉండేవాళ్ళు. ఐ వాజ్ ద 5th పర్సన్ సార్ అప్పుడు. మోస్ట్ ఆఫ్ ఇప్పుడు కూడా 5th పర్సన్ ఏంటని. జగన్ అన్నకి ప్రత్యేకంగా అంటే నేను అడిగాను సార్, ఇది నాకు ఇదే కావాలని అడిగాను. పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఒకటి ఉంది కానీ దాన్ని ఎందుకు నేను అది పెద్ద ఇంకా దీనికన్నా హై లెవెల్ పనిచేసేది కదా ఇది. జనరల్ సెక్రటరీ అంటే మోర్ వర్క్ సార్. ఫీల్డ్లో ఉండటం కోసం ఆయన చెప్పినటువంటి అంశాలని, ఆయన ఆలోచన విధానాన్ని జనంలోకి తీసుకెళ్ళడం కోసం బాగుంటుందనే ఉద్దేశంతో ఇది ఇవ్వటం జరిగింది సార్ నాకు. మీ ద్వారా, మీ ప్రేక్షకుల ద్వారా జగన్ అన్నకి, మా పార్టీ అధ్యక్షుడికి కృతజ్ఞతలు. రైట్ సార్, రైట్. ఏపీ పాలిటిక్స్లోకి వస్తే ఎన్నికలకు సరిగ్గా 20 రోజుల ముందేమో, 20 రోజులు, 4 రోజుల ముందు నోటిఫికేషన్ వచ్చేసింది. నోటిఫికేషన్ వచ్చేసిన తర్వాత విశాఖపట్నంకి ఒక షిప్ వచ్చింది. అది ఎక్కడో ఏదో దేశం నుంచి. ఆ షిప్లో ఒక 25,000 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ వచ్చాయి. వైసీపీ డ్రగ్స్ నమ్మి మొత్తం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ ఖర్చు పెట్టాలనుకుంది అని ఒక క్యాంపెయిన్ నడిచింది. డ్రగ్స్ ఏదో కంటైనర్ వచ్చింది, సిబిఐ విచారణ జరిగింది. సో నిన్న సిబిఐ ఏం తెలిసిందంటే అది డ్రగ్స్ కాదు, ఈస్ట్ అని తెలిసింది. సో దీనిపైన మీ రియాక్షన్ ఏంటి, మీ పార్టీ రియాక్షన్ ఏంటి సార్? ఇది కూటమిగా ఏర్పడ్డారు కానీ అనుకోని పరిస్థితుల్లో, అంటే ఒక కెటలిస్ట్ లాగా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశానికి, బీజేపీకి మధ్యలో కెమిస్ట్రీ లాంగ్వేజ్లో మాట్లాడితే కెటలిస్ట్ లాగా, ఒక ఉత్ప్రేరకం లాగా ఉపయోగపడి వీళ్ళిద్దరిని కలపటం కోసం చాలా ప్రయత్నం చేశాడు. అప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారిని అసహించుకుంటూ ఉన్నటువంటి బీజేపీ అధినాయకులు ఇద్దరు, మోడీ గారు కానీ లేకపోతే అమిత్ షా గారు కానీ. ఎందుకంటే అంతకుముందు ఎన్నికల్లో మోడీ గారిని నువ్వు ఏడ చదువుకున్నావు, డిగ్రీ ఏంటి, ఇవన్నీ చాలా విషయాలు మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు గారు. కుటుంబం ఏంటి, మీ భార్య ఏంటి, ఈ రకరకాలు. సో పవన్ కళ్యాణ్ ఏదో ఒక విధంగా వీళ్ళిద్దరి మధ్య ఒక అంగీకారం, తను కూడా మధ్యలో ఉండి ఇద్దరు జుట్లు ముడేసుకున్నట్టుగా, ఈయన కూడా జుట్టు పెరిగింది కాబట్టి 3 జుట్లు ముడేసుకొని ముచ్చటగా ఒకటి అనుకున్నారు కూటమిని. ఆ బలం కూడా చాలదనుకొని 3 పార్టీలు కలిసాము, ఒక పార్టీని ఎన్నుకోవటంలో పక్కకు నెట్టడంలో పెద్ద ఇష్యూ కాదు అని అనుకోవాల్సిన వాళ్ళు అనేకమైన అబద్ధాలని ఎన్నికల సమయంలో కుట్ర, అంతే మొత్తం కుట్రలాగానే వాటిని ఒక స్టోరీలాగా రాసి అనేకమైన అంశాన్ని తీసుకొచ్చారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం డ్రగ్స్ అమ్ముకొని డ్రగ్స్ మైన్ చేసి ఆంధ్రప్రదేశ్ని నాశనం చేయటం కోసం తయారైంది. దానిలో భాగమే విదేశాల్లో కానీ భారతదేశంలో ఎక్కడ గంజాయి దొరికినా అది విశాఖపట్నందే. అసలు గంజాయి అనేది చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో కానీ అంతకుముందు కాంగ్రెస్ పీరియడ్లో కానీ అసలు ఎక్కడా లేదు. జగన్ వచ్చిన తర్వాతే గంజాయి తోటలన్నీ పెంచాడు. అన్నట్టుగా చేసే క్రమంలో చాలదన్నట్టుగా ఎక్కడి నుంచో ఒక షిప్ వస్తే ఆ షిప్ నిండా ఇదే డ్రగ్స్ ఉన్నాయి, ఈ డైరెక్ట్గా వాళ్ళకి సంబంధించి. అప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది, అరే మాకు సంబంధించింది కాదు, మాకు దానిలో అసలు ఏముందో తెలియదు, కావాలంటే మీరు చేసుకోండి, సిబిఐ వేసుకోండి, సిఐడి వేసుకోండి, బోల్డ్ మంది చెప్పాం. కానీ ఎన్నికల వాగ్దానాల్లో వాళ్ళు ఈ సూపర్ 6తో పాటు ఈ అబద్ధాలను కూడా ప్రచారం చేశారు. ఇంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైకో అని, జగన్మోహన్ రెడ్డి గారి మీద అసలు ఆయన మనస్తత్వం వేరు, టోటల్గా వీళ్ళు చెప్పింది వేరు, రివర్స్. దానిలో ఈ డ్రగ్స్ కథ నాకు తెలిసి చాలా రోల్ ప్లే చేసింది మా మీద అబద్ధాలు, నెగిటివ్ క్యాంపెయిన్. నిజానికి ముంద్రా పోర్ట్లో, గుజరాత్లోని ముంద్రా పోర్ట్లో సరిగ్గా దానికి 1 year ముందు 4 లక్షల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ పట్టుకున్నారు. 4 లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ అక్కడ పట్టుకున్న డ్రగ్స్ కూడా విజయవాడకి ఏదో లింక్ అయిందని ముంద్రా పోర్టు పైన ముద్ర పడలా, గుజరాత్ బ్రాండ్ ఇమేజ్ పైన పడలా. బట్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ పైన డ్యామేజ్ చేయడం కాదు. ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ ఉంది అంటే అది నేషనల్ లెవెల్ పోర్ట్, అది నేషనల్ పోర్ట్. ముంద్రా ఈజ్ ఓన్లీ లోకల్ పోర్ట్, అవును, లోకల్ గుజరాత్ వరకే. ఇది విశాఖ ఈజ్ నాట్ లైక్ దట్. దానిలో వీళ్ళేశారు. సో మా మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎన్ని అబద్ధాలు ఉండాలో వాడిని వండేశారు. దానిలో ఇదొకటి. ఇప్పుడు దాని మీద సిబిఐ అన్నారు. అసలు యాక్చువల్గా ఆ షిప్ ఎవరికి సంబంధించింది అని మా ఇన్వెస్టిగేషన్లో తేలినప్పుడు కూడా అది
పురంధరేశ్వర గారి వాళ్ళ మనుషులకు సంబంధించిన షిప్ అని తేలింది. అది వాళ్ళ ఆర్డర్, అది వాళ్ళు ఎవరెవరు కంపెనీ పేరుతో వచ్చిన వాళ్ళ కంపెనీ పేరుతో ఒక ఆర్డర్, తర్వాత దాన్ని నడుపుతున్న వ్యక్తులు ఎవరు, లోకేష్ గారి ఫ్రెండ్సే దాన్ని డీల్ చేస్తున్నారు అనేది తేలింది. కానీ ఒక కమిషన్ ఒకటి మనం ఎంక్వైరీ వేయటం, ఎంక్వైరీలో మీరు అన్నట్టుగా సిబిఐ వాళ్ళు దానిలో ఏముందని తేల్చారు సార్. ఎన్ని డ్రగ్స్ ఉన్నాయంట? ఈస్ట్ నో డ్రగ్. ఈస్ట్ ఇస్ నాట్, అది బయో వీటిలో వాడుతుంటారు కదా. బయో అంటే మన బయోకెమికల్ లాగా, బయో పేస్ట్ లాగా దీన్ని పనికొచ్చేది అంటే ఒక ఈస్ట్ అనే ఒక పదార్థం. అది ఇట్స్ నాట్ ఏ డ్రగ్. అవునా? వాళ్ళు సిబిఐ వాళ్ళకి దాన్ని అప్పచెప్పిన తర్వాత ఎన్ని ల్యాబ్స్లో ఈ మెటీరియల్ తీసుకెళ్ళి టెస్ట్ చేశారు తెలుసా? ఈవెన్ ఇంటర్నేషనల్ ల్యాబ్స్లో కూడా ఏమై ఉంటుంది ఈ డ్రగ్స్ అన్నారని. ఈరోజు ప్రభుత్వం వాళ్ళదే. దీనికి ఏం సమాధానం చెప్తారు అసలు? ఇప్పుడు నేను ఈ ముగ్గురు కొప్పేసుకున్నటువంటి ముగ్గురు, ఒకరికైతే మామూలుగానే కొప్పు ఉంటుంది లేడీస్ కాబట్టి, ఈయన పెంచుకున్నాడు, ఈయనకుంటుంది. ఈ రెండు చుట్లు కలిపి కొప్పు లేనటువంటి చంద్రబాబు నాయుడు గారికి మురేసి ముఠాగా ఏర్పడ్డారు. దాన్ని కూటమి అన్నారు. ఇప్పుడు దీనికి ఇప్పుడు దాకా ఆడినటువంటి అబద్ధాలకి, ఎన్నికల సమయంలో మీరు చేసినటువంటి డ్రామాలకి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? సమాధానం వదిలేయండి సార్. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ని ఎవరైనా ఫార్వర్డ్ చేస్తే కేసులు పెడుతున్నారు. ఏదో వ్యక్తి గురించి ఏదైనా కామెంట్ పెడితే కేసులు పెడుతున్నారు. బట్ ఇది రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ పైన పెట్టిన పెద్ద పోస్ట్ కదా. శాటిలైట్ మీడియా, పెద్ద పెద్ద పేపర్లు అంతా అది డ్రగ్సే, అది వీళ్ళదే అని చెప్పారు కదా. వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం, వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం వైసీపీ చేస్తుందా? ఆ యాంగిల్లో అంటే సిబిఐ రిపోర్టు అంతా కూడా నిన్నే వచ్చింది సార్. ఆ యాంగిల్లో మేము కోరికి మా నాయకుడు కానీ దాన్ని దృష్టి పెట్టినట్టు లేరు. మోస్ట్ ప్రాబ్లీ మీరు అన్నట్టుగా రేపటి నుంచి ఖచ్చితంగా టాప్ పీపుల్ ఎవరైనా కూర్చుంటే ఈ డిమాండ్ కూడా రావచ్చు. అంటే బ్రాండ్ ఇమేజ్ అన్నందుకు నేను చెప్తున్నా, అసలు నీకు ఒక కంట్రీ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ, ఈ దేశ స్వభావం, దేశంలో ఉన్న ప్రజలు, దేశభక్తి అనే ఈ ఇళ్లలో ఎవరికున్నాయి? సినిమా యాక్టర్లుగానో లేకపోతే బీజేపీ వాళ్ళు దేశభక్తి అంటామా? చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రభక్తి అంటామా, దేశభక్తి అంటామా? ఎక్కడుంది? ఉంటే ఒకటన్నా నాకు ఒక సెంటిమెంటల్గా వాళ్ళు చేసినటువంటి ఒక యాక్టివిటీని, ఆయన దాదాపు ఒక 3 సార్లు 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 40 years ఇండస్ట్రీ ఉన్న పెద్ద మనిషి కదా, ఒక్కటి చూపించండి నాకు దేశభక్తి మీద, లేకపోతే ఈ రాష్ట్రం కోసం అమరులైనటువంటి నాయకుల మీద వాళ్ళ వర్ధంతులు, జయంతులు కూడా చేస్తుంటాం. మనకి ఆ కమిట్మెంట్ మనలో కూడా ఉంది, లేకపోతే నెక్స్ట్ తరాలకు ఉండాలంటే ఒక్క స్పీచ్ నాకు చూపించండి. పవన్ కళ్యాణ్ వదిలేద్దాం, సినిమాల్లో స్పీచెస్ ఉంటాయి. ఆయన ఆర్టిస్ట్, ఆయనకి ఏమైనా ఉండొచ్చు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఏం కనపట్లేదు మీకు? విజనరీ అని చెప్తున్నారు, నెక్స్ట్ ఎలా ఉంటుందో తను ఊహిస్తున్నా అని చెప్తున్నారు. ఇప్పుడు నేను డీప్ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రీనర్ బయటకు రావాల్సిన అవసరం ఉంది. దానికోసం సార్ ఆయన ప్రతిసారి అదే మాటలు, హైటెక్ సిటీ కట్టినప్పటి నుంచి అదేగా మాట్లాడుతుంది. షో మీ వన్ ఎంటర్ప్రీనర్ బిలాంగ్స్ టు అదర్ దెన్ హిస్ క్యాస్ట్. ఐఎమ్ సారీ, ఇక్కడ క్యాస్ట్ వాడుతున్నాను నేను. ఆయన పరిపాలనలో కానీ ఇప్పటిదాకా అదర్ దాన్ ఈజ్ సోషల్ బ్యాక్గ్రౌండ్ మిగతా ఎంటర్ప్రీనర్స్ నాకు చూపించండి. బతనిచ్చారు అసలు మిగతా వాడు ఎవడన్నా ఉన్నా వాడిని నిలువున చంపేసి వాడు గొంతు కోసేసి వీళ్ళున్నారు. కానీ నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, దేశాన్ని చక్రం తిప్పిన వాళ్ళు కదా మీరు. ఒక దశలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎక్కడుంది ఎంటర్ప్రైనర్? అసలు మీకు ఒక దేశాన్ని చక్రం తిప్పినటువంటి ఒక నాయకుడికి 40 సంవత్సరాలు ఇండస్ట్రీ ఉన్నవాడికి, 3 సార్లు 4 సార్లు ముఖ్యమంత్రి అయిన వాడికి ఇంకా ఈ దేశం, ఈ రాష్ట్రం ఇంకా ఎదగాలి, ఎంటర్ప్రైనర్స్ రావాలి, ఎంతకాలం చెప్తారు సార్ ఈ అబద్ధాలు? నువ్వు 7వ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్ అప్పుడు ఫెయిల్ అయి ఉంటారు. మామూలుగా అటెండెన్స్ మీద పాస్ అయితే అందరు పాస్ అవుతారు. 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కాబట్టి అక్కడ ఫిల్టర్ అవుతారు, అక్కడ ఫెయిల్ అవుతారు. అంటే 4 సార్లు ముఖ్యమంత్రిగా ఎంటర్ప్రైనర్స్ని ఎంతమందిని క్రియేట్ చేశారు? షోమి. ఇప్పుడు కాదు, 4 సార్లు ముఖ్యమంత్రి ఎంటర్ప్రైనర్స్ క్రియేట్ చేయడం విషయం సరే మీరు అడుగుతున్నారు, ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు. కానీ సాఫ్ట్వేర్ జాబ్స్ విపరీతంగా క్రియేట్ చేసిన దానిలో క్రెడిట్ నాది కాదా అని చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు. కాదా? ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ చుట్టూ నేను కట్టాను అంటున్నారు. కాదా? సైబరాబాద్ అని ఒక నగరాన్ని నిర్మించా అంటున్నారు. కాదా? ఎయిర్పోర్ట్ తెచ్చా అంటున్నారు. కాదా? అమరావతి కడతా అంటున్నారు. కాదా? ఏంటి సార్ ఇంకా పోలవరం అయిపోయింది అంటున్నారు. కాదా? అంతా ఉన్నాయి. ఇంకా నయం క్లౌడ్ టెక్నాలజీ, డ్రోన్ సిటీ అన్నీ ఆయనే సార్. ఇది గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక ప్రభుత్వంలో శాంక్షన్ అయింది, ఒకవేళ ప్రభుత్వం మారిపోతే ఇంకొక నెక్స్ట్ వచ్చే ప్రభుత్వానికి అది కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అది ఎవరి పీరియడ్లో కంప్లీట్ అయింది సార్? ఔటర్ రింగ్ రోడ్డు రాజశేఖర రెడ్డి గారు. మీరు కూడా మిస్ అయ్యారు. అసలు స్టార్ట్ అయింది కూడా రాజశేఖర రెడ్డి చెప్తున్నా. నేను ఆ ప్రోగ్రామ్ కవరేజ్ పొద్దున ఎవరు అంటే మాట్లాడినా, ఆ ప్రోగ్రామ్ కవరేజ్ ఫౌండేషన్ కవరేజ్కి వెళ్ళా రిపోర్టర్గా నేను. మన్మోహన్ సింగ్ గారు వచ్చి ఔటర్ రింగ్ రోడ్కి ఫౌండేషన్ వేసారు 2006లో సార్. అంటే నేను ఎవరి టైంలో కంప్లీట్ అయింది?
రాజశేఖర రెడ్డి గారి పీరియడే కదా. రాజశేఖర రెడ్డి టైంలో స్టార్ట్ అయింది, కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో కంప్లీట్ అయింది పూర్తి. అంటే ఆయన కాంగ్రెస్ టెన్యూర్, ఆల్మోస్ట్ కాంగ్రెసే కదా సార్. కాంగ్రెస్ టెన్యూర్. అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు నరసింహరావు గారి ఒక ఎయిర్పోర్ట్ దాకా ఉన్నటువంటి మన సరోజిని హాస్పిటల్ దగ్గర నుంచి రింగ్ రోడ్ అక్కడ దాకా ఉంది. ఐ మీన్ మధ్యలో ఎయిర్పోర్ట్ దాకా. అవును, పివి నరసింహరావు ఫ్లైఓవర్ అది ఎవరు చేశారు? 13 నెలల్లో కంప్లీట్ అయిపోయింది రాజశేఖర రెడ్డి గారు. దాన్ని కూడా క్లెయిమ్ చేసుకున్నాడు ఈయన. ఎందుకు సార్ ఇవన్నీ హైటెక్ సిటీ నేనే కట్టాను. ఓకే, నీ టైంలో ఒకవేళ ఇత్తనం వేసి ఉండొచ్చు. అది ఫౌండేషన్ వేసింది జనార్దన్ రెడ్డి గారు. నిన్న రేవంత్ రెడ్డి చెప్తున్నారా? ఇప్పుడు ఆయనేమో నేను కట్టాను అంటాడు, ఆయన శిష్యుడేమో జనార్దన్ కాంగ్రెస్ లో ఉన్నాడు కాబట్టి జనార్దన్ రెడ్డి వాస్తవం చెప్తున్నాడు. ఇప్పుడు ప్రతిదీ నేనే టెక్నాలజీకి సంబంధించినంటే అంటే నేను ఇక్కడ ఛాలెంజ్ చేయకూడదు, కానీ అసలు టెక్నాలజీ మీద మీ అవగాహన ఎంత? బీయింగ్ మెకానికల్ ఇంజనీర్ నేను అడుగుతున్నాను. ఫోన్ ఉంది సార్, నేను చాలాసార్లు చాలా యాప్స్ ఉంటాయి, ఆ యాప్స్ నేను వాడను. అది వాడే తీరిక లేదు కొంత ఈ యాప్స్ అన్ని. ఇది ఐఫోన్ కాబట్టి కొన్ని తక్కువ ఉన్నాయి, ఇంకో మంచి ఆయన వాడే దానిలో అయితే ఇంకెక్కువ ఉంటాయి. ఈ యాప్స్ని ఎన్నిటినీ ఒక రాజకీయ నాయకుడు విత్ ఫుల్ నాలెడ్జ్, ఒక ఎకనామిక్స్ చదువుకున్నట్టు ఒక వ్యక్తి దట్టు, అది అయిపోయిన తర్వాత పొద్దుగూకులు ప్రజలతోటి ఉన్న వ్యక్తి అనుకుందాం, ఎన్ని యాప్స్ మీద అవగాహన ఉంటుంది? యాప్స్ అన్ని వదిలేసి ఫోన్ ని మనం మొత్తం వాడలేం కదా. ఓన్లీ ఫోన్ వస్తే ఆన్, రాకపోతే ఆఫ్. ఇది మ్యాక్సిమం వాట్సాప్ లో ఈ మధ్య వచ్చినాయి కాబట్టి అది కూడా వచ్చు అనుకుంటున్నారు ఆయనకి. మీరు ఒక సభలో ఆయనే చెప్పాడు, మీకు సరిగా తెలీదు, ఇవన్నీ వచ్చినట్టుగా నేను యాక్షన్ చేస్తుంటాను, వచ్చింది అనుకుంటారు చాలామంది, కానీ మీరు కూడా అట్లీస్ట్ కొన్ని నేర్చుకోండి అని చెప్పాడు. సో ఆయనకు తెలియదు అని చెప్పారా? వచ్చాను అనుకుంటారా, నేను యాక్ట్ చేస్తానని చెప్పారా? అంతే. సో ఎందుకంటే కంప్యూటర్ కూడా ఆయనే కదా కనిపెట్టింది. ఫస్ట్ టెక్నాలజీ మొత్తం ఆయన దగ్గర నుంచి వచ్చింది అనుకో, సరే వదిలేద్దాం సార్. అన్ని అబద్ధాలు చెప్పుకునే క్రమంలో ఒకవేళ కొంత మీ సమయంలో బిల్ గేట్ వచ్చి ఉండొచ్చు, బిల్ గేట్ ఎక్కడికి వచ్చి ఉండొచ్చు. బిల్ గేట్ కొంత చారిటీ ప్రకారమో లేకపోతే ఇక్కడ ఆయన బిజినెస్ అవసరాలు, రీసెంట్గా ఒక మాట అన్నాడు బిల్ గేట్స్, ఇండియా ఈజ్ సంథింగ్ లైక్ ఏ ల్యాబొరేటరీ అన్నారు, ప్రయోగశాల అన్నాడు. దీని మీద ఎవరైనా రియాక్ట్ అయ్యాడా? మార్కెట్ ల్యాబొరేటరీ అన్నాడు, చాలా నెగిటివ్ కామెంట్. చాలా ఏంటి సార్ అది నెగిటివ్ కామెంట్. అసలు నువ్వు పెద్ద చారిటీ మ్యాన్ అని చెప్పుకుంటూ, పెద్ద ప్రపంచంలోనే నంబర్ 1 బిజినెస్ మ్యాన్ అని చెప్పుకుంటూ, దీన్ని ప్రయోగశాలగా నువ్వు భారతదేశాన్ని వాడుకున్నావని చెప్తా ఉంటే ఇదేమన్నా స్లాటర్ బిజినెస్సా? ఆవు మాంసం, గొడ్డు మాంసం, లేకపోతే కుక్క మాంసం అన్ని తీసుకెళ్ళి అన్ని కలిపి మిక్స్ చేసి అమ్మే స్లాటర్ అనుకుంటున్నావా? లేకపోతే ఫిష్ మార్కెటా? భారతదేశాన్ని గురించి ఏమనుకుంటున్నారు? బిల్ గేట్ నేనే తీసుకొచ్చుకున్నా అన్న అతను ఎందుకు దీని రియాక్ట్ కాలేదు? రెస్పాండ్ అవ్వలేదు ఎందుకు కాలేదు చెప్పండి నాకు. నేను అడుగుతున్నాను సార్, ఒక సైంటిస్ట్గా నేను అడుగుతున్నాను, ఏంటి బిల్ గేట్స్ గొప్పోడైతే అయ్యుండొచ్చు, రీసెంట్గా నాకు తెలిసి 2వ భార్యతోటో 3వ భార్యతోటో విడాకులు కూడా తీసుకోవచ్చు, అది సర్వసాధారణ అయ్యి ఉండొచ్చు అక్కడ. నౌ ఈజ్ ఏ బ్యాచులర్, లేకపోతే ఇంకోటితో ఉన్నారని తెలియదు. వాళ్ళ వాస్తులను పంచుకున్నారు, భార్యాభర్తలు పిల్లలు అందరూ పనిచేసుకుని వెళ్ళిపోయారు. ఇండియా మీద చేసినటువంటి కామెంట్ ఏంటి? మనం అనుకున్నాం నిన్న గెలిచినటువంటి ట్రంప్ ఇలాంటి కామెంట్ చేస్తాడు అనుకున్నాం. ఎందుకన్నారు, ఏ కంటెస్ట్ లో ఉన్నారు తెలియదు. ఎలా అన్నా రాజకీయ నాయకుడికి అనవసరం కదా. నీ దేశాన్ని పట్టుకొని నేను అంటే చంద్రబాబు నాయుడు కూడా నువ్వు ప్రయోగశాలలాగా వాడుకున్నావా? ఆ ప్రయోగంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా ఉన్నాడా? నేను అనుకున్నా అలాంటి ప్రయోగాలు చేస్తుంటే తీసుకెళ్ళి అక్కడ కక్షలో పెట్టండి బాబుని. సరే విశాఖ పోర్ట్ నుంచి మనం కాకినాడ పోర్ట్కి వద్దాం. ఇప్పుడు కాకినాడ పోర్ట్లో బియ్యం అక్రమ రవాణా అవుతుందని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఆడికి వెళ్ళారు, షిప్లో పోదని నన్ను పోనీయట్లేదు అని మాట్లాడారు. తెల్లారి చంద్రబాబు నాయుడు గారు పిలిచారు, మాట్లాడారు. ఇప్పుడు మొత్తం టర్న్ ఏమైపోయింది అంటే కాకినాడ పోర్ట్లో వాటలు రాయించుకున్నారు అనే వైపు వచ్చింది. అసలు బియ్యం అక్రమ రవాణా ఇష్యూ పక్కకి వెళ్ళిపోయి వాటలు రాయించుకున్నారు, సెజ్లో వాటలు రాయించుకున్నారు అనేది. ఈ రెండింటిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అది వాటాలు ఒకవేళ రాయించుకుని కూడా ఉండొచ్చు, బట్ రాయించుకున్నవాడు ఎవడు కూడా టోటల్ మేనేజ్మెంట్లో లేడు. ఎవరి దగ్గర రాయించుకున్నారు? కేవీ రావు అనే ఒక ఫారిన్లో లండన్లో నివాసం ఉండే ఒక వ్యక్తి, ఒక టాప్ లెవెల్ బ్రోకర్ అంటే మామూలుగా వేరే కంట్రీస్లో చాలా మంచి పేరు.
మనం తెలుగులోనే దాన్ని ఒక రాంగ్ తెలుగులో మనం ఏం చేసుకోమంటే గుడ్ వర్డ్ నిజానికి. కొన్ని పదాలు మనం వాడితే రాంగ్ ఉంటాయి. ఆయన టాప్ క్లాస్ బ్రోకర్. నేను డిఫెన్స్లో పనిచేశాను కాబట్టి మా మిషనరీ ఇటలీ నుంచి, ఫ్రాన్స్ నుంచి, జర్మనీ నుంచి, రష్యా నుంచి మా దగ్గరికి వచ్చేటప్పుడు ఆ మిషనరీ ఇండస్ట్రీ, ఆ కంపెనీ, ప్రొడక్షన్ కంపెనీ నుంచి ఎలా వాటి స్పెసిఫికేషన్స్ ఇవన్నీ తీసుకునేటప్పుడు, లేకపోతే మాకు ఒక మిషనరీ కావాలనుకున్నప్పుడు మధ్యలో డిఫెన్స్ సంబంధించి మధ్య వ్యక్తి ఉంటాడు, మీడియేటర్, వాడిని బ్రోకర్ అంటారు. డిఫెన్స్ లాంగ్వేజ్ లో బ్రోకరేజ్ చాలా గౌరవప్రదమైన. అవును, ఇప్పుడు స్టాక్ లో కూడా స్టాక్ బ్రోకర్స్ అనే వాళ్ళు, స్టాక్ బ్రోకర్స్ కి మనం దాన్ని పెద్దగా పెట్టుకోం, మంచి పేరు అక్కడ. మళ్ళీ మిడిల్ మ్యాన్కి వచ్చేసరికి తెలుగులోనే దాన్ని బ్రోకర్ రాసేసారు. అలాంటి బ్రోకర్ పని చేసే ఒక వ్యక్తి, ఆయనకి 59% ఉంది. మీరు అనుకుంటే అరవిందోకో వాటికి 41% ఉంది. ఎవరు ఓనర్ అవుతారు సార్? ఎవరు ఐడియా ఫైనల్గా డెసిషన్గా వస్తుంది? 50+ ఎవరుంటే వాళ్ళే కదా. దట్టు 51 అనుకుంటా. 59 అయితే 39 అవుతుంది. 39 అంతా ఉంది, అంతే ఉందా? వాళ్ళు 59. ఎందుకంటే నేను పేపర్లో చూశాను అది. 59% ఉన్నవాడు ఎంతకాలం అయింది అది రాయించుకొని? 3 years అయిందంట. 3-4 years అయినట్టు. 4 years పెట్టుకోండి. 4 years నుంచి ఎందుకు మాట్లాడలేదు? లాసులు రాలేదా? ఒక లాసులు వస్తే, లాభాలు రాలేదా? లాభాలు వస్తే ఆ రేషియో ప్రకారమే కదా జరిగేది. అంటే ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఏం కావాలని, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు, అంతకుముందు నాదెళ్ల మనోహర్ గారు రాష్ట్రంలో అమ్ముతున్నటువంటి రేషన్ బియ్యం అంతా కూడా ఎవరు వెళ్ళకపోకుండా, లబ్ధిదారులకు వెళ్ళకుండా మధ్య వ్యక్తులు కొని ఎవరైతే అమ్ముతున్నారో అవన్నీ కూడా త్రూ కాకినాడ పోర్ట్ అనుకున్నారు వీళ్ళు. నాట్ ఓన్లీ కాకినాడ పోర్ట్, ఆల్ ద పోర్ట్స్ విచ్ ఎవర్ వీఆర్ హ్యావింగ్, కృష్ణపట్నం, అన్నిటి నుంచి వెళ్తున్నాయి. అన్నిటి వీళ్ళు కళ్ళు మూసుకొని అది ఒకటి చెప్తున్నారు. చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాలు, చాలా ప్రభుత్వాల నుంచి చాలా సంవత్సరాలు. అందుకే చాలా సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పోయినాయి, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు పోయినాయి, అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు పోయింది, ఇప్పుడు కూడా పోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పీరియడ్లో పోయింది. ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ కొలిగ్గా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఉన్నటువంటి సివిల్ సప్లై మినిస్టర్గా ఉన్నటువంటి అక్కడ ఇప్పుడు కూడా పోతున్నాయి. అసలు నువ్వు ఎందుకు ఇక్కడ జనాలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ బ్రోకర్స్గా 30% వాళ్ళుండి విలేజ్ లెవెల్లో ఇప్పుడు వాళ్ళు పంచుతున్న అన్ని పోస్టుల్లో 30% కదా మీ వాటా. తెలుగుదేశం పార్టీ వాటా కొంత, 10% బీజేపీ అనుకుంటాను. వీళ్ళందరి వాటాల్లో మీ నాయకులు గ్రామాల్లో రేషన్ షాపులు ఎవరికి అప్పచెప్పారు మీరు? కుటుంబం సంబంధించిన వాళ్ళే ఉన్నారు. రాజకీయ నాయకులు అక్కడ ఎమ్మెల్యేగా ఓడిపోయినాడు, లేకపోతే పార్టీకి ఫ్లెక్సీ కట్టినాడు, లేకపోతే అన్నం పెట్టినాడు, మీరు బతకండి అని ఇచ్చారు. ఇప్పుడు రేషన్ మేము ఎక్కడికి వెళ్తున్నాయి? ఇప్పుడు కూడా తిరిగి అక్కడికి వెళ్తున్నాయి. సైక్లింగ్ బిజినెస్. మినిస్టర్ ఎవరు? సివిల్ సప్లైస్ జనసేన. మినిస్టర్ ఎవరు? జనసేన. నాదెళ్ల మనోహర్ గారు. సార్ గతంలో ఒక రైలు పడిపోయిందని భారతదేశంలో రిజైన్ చేసిన మంత్రి ఎవరు సార్? కర్ణాటక సంబంధించిన ఒక రైలు ఎక్కడో పడిపోతే యాక్సిడెంట్ అయ్యి, నేను దాన్ని బాధ్యత వహిస్తున్నాను, దిస్ ఈజ్ మై మినిస్ట్రీ, ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ సూటబుల్ టు దిస్ మినిస్ట్రీ, నా పీరియడ్లో యాక్సిడెంట్ అయింది, ఇంతమంది చనిపోయారు, వాళ్ళ చావులకి నేను బాధ్యత వహిస్తూ ఈ మినిస్ట్రీ నుంచి నేను తప్పుకుంటున్నాను అన్నాడు. బలరాం చక్ర గారు కర్ణాటక సంబంధించిన చాలా సందర్భాల్లో జరిగింది సార్. జరిగింది కదా. ఇప్పుడు నాదెళ్ల మనోహర్ మినిస్టర్ గారు కదా, పవన్ కళ్యాణ్ గారు పట్టుకున్నారు కదా, వీళ్ళిద్దరూ ఒకటే పార్టీగా. వీళ్ళిద్దరూ తేల్చుకోకుండా నువ్వు రాజీనామా చెయ్యి, అసలు దీని సంగతి నేను తెలుస్తా. ఏది ఈ షిప్ ఏంటో, కాకినాడ ఏంటో, రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్ అవటం ఏంటో, ఎక్స్పోర్ట్ అయింది కొంత సీలో ఉన్నప్పుడు పోయి దాన్ని సీజ్ చేయమని చెప్పడం ఏంటో, దాని వెనకాల ఇంకో కథ. అంటే మీరు నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతారేమో, ఈ అరవిందో అనేది మన విజయసాయి రెడ్డి గారికి సంబంధించింది కాబట్టి అతనికి ఏమి నోటీసులు ఇచ్చారు? లుక్అవుట్ అంటే ఏంటి సార్? లుక్అవుట్ అంటే దేశం దాటిపోతుండేమో పట్టుకోండి. ఆయన ఎవరు సార్? ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఏంటి? వాట్ ఈస్ హిస్ పొజిషన్? రాజ్యసభ ఎంపీ. ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయో అన్ని కేసులు ఈయన మీద పెట్టున్నాయి. ఈయన కూడా వితౌట్ అండ్ సిబిఐ వాళ్ళ పర్మిషన్ లేకుండా పోలేడు. ఎక్కడికైనా పోవాలన్నా తన పిల్లల దగ్గరకు, లండనో ఎక్కడైనా పోవాలన్నా పోలేడు. ఆల్రెడీ ఆయన కేసుల వల్ల ఆయన పాస్పోర్ట్ వాళ్ళ దగ్గరే ఉంది. ఎవరి దగ్గర? కోర్టు పరిధిలోనే ఉంటుంది కదా. కోర్టు పరిధిలోనే ఉంది. అంటే దాని అర్థం ఏంటి? వీసారెడ్డి ఎట్లా పారిపోతాడు? సిఐడి కనీసం ఆ మాత్రం అసలు మినిమం కామన్ సెన్స్ ఉందా లేదా నేను అడుగుతున్న అడ్మినిస్ట్రేషన్ లో. ఇప్పుడు ఎంపీగా ఉన్న విజయసాయి రెడ్డి గారు ఆయన పాస్పోర్ట్ ఆయన దగ్గర లేదు. డ్యూ టు బికాస్ ఆఫ్ సో మెనీ కేసెస్ ఆయన పాస్పోర్ట్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్.
ఆయన ఏమైనా పోవాలంటే బాబు ఇక్కడ మాకు లండన్లో బంధువులు ఉన్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు అవుతున్నాయి, నేను పోవాల్సి వస్తుందని గవర్నమెంట్కి ఒక లెటర్ పెట్టుకొని దాని నుంచి వాళ్ళ పర్మిషన్ ఇస్తే ఆయన టికెట్ కొనుక్కొని పోవాలా ఆఫ్టర్ పర్మిషన్ శాంక్షన్డ్. ఇది ఈ పీపుల్ డోంట్ నో మినిమం. ఈయనకి లుక్అవుట్ నోటీస్ ఇవ్వటం ఏంటి అంటే మీకు ఏమైనా జ్ఞానం ఉందా లేదా? మీ సిబిఐ ఏం చేస్తుంది, మీ సిఐడి ఏం చేస్తుంది, మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? మీరు 40 years ఇండస్ట్రీ కదా, కొత్తగా వచ్చిన సినిమా ఇండస్ట్రీ నాయకుడు ఉన్నాడు కదా, మీరు కాకినాడ పోర్టులో వాటాలు వాళ్ళకి ఉన్నాయి, వాటా ఉంటే నువ్వు ఇంకేం కనపడవా? డైరెక్ట్ విజయసాయి రెడ్డి గారి మీద ఒక బురద పోయటమేనా? సో నాకు ఇక్కడ ఇంకో పాయింట్ కూడా లాజిక్ ఏం అర్థం కావట్లేదు. అంటే కేవీ రావు అనే వ్యక్తిని బెదిరించి అరవిందోనో విజయసాయి రెడ్డి గారు బలవంతంగా షేర్లు లాక్కున్నారనేది అలిగేషన్. ఆయన కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇవ్వకుండా డైరెక్ట్ సిఐడికి ఇచ్చారు. సిఐడి ప్రాథమిక విచారణ చేయకుండా లుకౌట్ నోటీసులు ఇచ్చింది. ఇక్కడ బలవంతం చేస్తే బెదిరిస్తే కాకినాడ పోర్టులో వాటా ఇచ్చిన కేవీ రావు ఇంకెవరో గన్ పెడితే ఇక్కడ నుంచి ఇంకే వేరే ఏదైనా ఎక్స్పోర్ట్ చేసి ఉండొచ్చు కదా, పోర్ట్ నుంచి ఇంకేదైనా దిగుమతి చేసి ఉండొచ్చు కదా. ప్రమాదం కదా. ఏం చేయాలి? ఇమీడియట్ గా పోర్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి కదా. అవును. కేవీ రావు గారి పర్సనాలిటీ మీరు చూసారు సార్ ఫోటోలు ఎక్కడన్నా? ఇక్కడ చూశాను సార్ ఫోటో. ఎలా ఉంటాడు? 6 అడుగులు సార్, దాదాపు 100 kg మనిషి, 6 అడుగులు ఎత్తు, 100 kg మనిషి, సూటు బూటేస్తే ఎలా ఉంటాడు? సుబ్బారెడ్డి గారి కొడుకు విక్రాంత్ రెడ్డి ఆయన బెదిరించాడు అనేది వీళ్ళ మధ్య కాన్వర్జేషన్ అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఆయన బెదిరిస్తే ఈయన ఈ కేవీ రావు అనే అతను సరెండర్ అయిపోయాడు అంటాడు. సుబ్బారెడ్డి గారి కొడుకు ఎంత ఉంటాడు సార్? అంటే అది పర్సనాలిటీని బట్టి చూసి బెదిరించడం కాదు కదా, పవర్ చూసి బెదిరించడం. ఇంకా ముఖ్యమంత్రి ఉన్నారని చెప్పడం వేరే కదా. అంటే మామూలుగా కూడా అంటే ఆయన వయసు ఎంత, ఈ విక్రాంత్ రెడ్డి గారి వయసు ఎంత, ఆయన అనుభవం ఎంత, ఈ కుర్రోడు అనుభవం ఎంత? ఈ కుర్రోడు కూడా ఫారెన్ లో చదివి ఉండొచ్చు, చిన్నపిల్లాడు కదా, చాలా చిన్నపిల్లాడు, బిజినెస్ లో ఉంటే ఉండొచ్చు. కానీ ఆయన చూసినటువంటి జైంట్స్ ముందు, ఆయన నడిపినటువంటి అనేకమైన మీడియేషన్స్ ముందు ఈయన నిజంగా ముఖ్యమంత్రి గారి పేరు చెప్పి, ఓకే ముఖ్యమంత్రి గారి పేరు చెప్పాడు, నువ్వు ముఖ్యమంత్రి గారితో చెక్ చేసుకున్నావా? ఇప్పుడు ఎవడో ఒకడు ఫోన్ చేస్తాడు సార్, సే మిస్టర్ కేవీ రావు, ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ CMO, సో ఇష్యూ ఇస్ దిస్, ఆర్ యూ గోయింగ్ టు సరెండర్ యువర్ ఆల్ వాటిని ఏమంటాం మనం షేర్స్ అని అన్నాం అనుకోండి. ఓకే సార్, సీఎం ఆఫీస్ నుంచి వచ్చింది కాబట్టి నేను భయపడిపోయి ఇచ్చేస్తాను సార్ అంటావా? నువ్వు క్రాస్ చెక్ చేసుకో. జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉంది, ఆయన కూడా ఇన్వెస్టిగేట్ చేయాలని కూడా మాట్లాడుతుంది కదా, తెలుసు ఉందో లేదో పక్కన పెడదాం. ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యారో మాట్లాడారో అని అనుమానం వ్యక్తం చేస్తారు. నీకు ఎట్లా క్రాస్ చెకింగ్ ఏది? అది విచారణలో వస్తుంది. ఏ విచారణ? సిఐడి విచారణ. అది ఎలా ఉంటుందంటే సిఐడి సిట్ వేసినట్టున్నారు. సిట్ వేసింది సివిల్ సప్లైస్ పైన. ఓకే, ఇది సిట్ వేశారు. ముందు సిఐడి అయినా సిట్ అయినా మందే కదా సార్, సిట్ స్టాండే కదా. సిట్టేమో సిట్టు, సిఐడి ఏమో స్టాండ్ అనుకుందాం. మనం చెప్పింది రాస్తారు కదా వాళ్ళు. సరే చేసుకోనివ్వండి. అంటే నీకు విజయసాయి రెడ్డి గారి మీద లుక్అవుట్ ఇవ్వటం ఇట్స్ ఎ ఫూలిష్ డెసిషన్. దట్ మీన్స్ అసలు గవర్నెన్స్ అనేది మీరు జీరో. ఎన్నికల్లో అబద్ధాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద అబండాలేసి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక భూతం లాగా చూపించి మీరందరూ గెలవడానికి ప్రయత్నం చేసే దానిలో ఇప్పుడే మనం వైజాగ్ పోర్ట్ గురించి మాట్లాడుకున్నాం. డ్రగ్స్ అన్నారు, డ్రగ్స్ కాదు, అది ఒక బయోకెమిస్ట్రీ ప్రోడక్ట్ అనే ఏదో అనుకున్నాం. సిబిఐ దాకా వెళ్తే వాళ్ళు ఎలక్షన్ అయిపోయిన తర్వాత 6 నెలలకు తేలిస్తే ఇది అంటే మాది అంతా అయిపోయింది కదా, మేము ఓడిపోయాము, ప్రతిపక్షంలో ఉన్నాము, ప్రతిరోజు గొడవల్లో ప్రభుత్వం చేసిన దాని మీద మా పోరాటాలు ఉంటాయి. అంటే ఇంత అబద్ధాలకి మీరు దిగినప్పుడు ఇది ఈ సిట్ అయినా స్టాండ్ అయినా రేపు కూడా అదే పెడుతుంది కదా. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని లుక్అవుట్ ఇచ్చినట్టే విక్రాంత్ రెడ్డి గారు కూడా అదే విధంగా ఫోన్ చేశాడు, లేకపోతే ఫోన్ ఏమైనా ట్యాప్ చేశారా? ఎవరు చేయాలి అప్పుడు చేస్తే? సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి. ఈయన కేవీ రావు గారే రికార్డు చేసుకోవాలిగా. బెదిరించుంటే ఆయన పెట్టుకోవాలి కదా. పెట్టుకున్నా కానీ దాన్ని విక్రాంత్ రెడ్డి ఆయన టోనా కాదా, ఫోన్ అక్కడి నుంచి వచ్చిందా లేదా, ఇవన్నీ వస్తాయి కదా. సరే వస్తే అనుకుందాం. సో దాని నుంచి అవుట్ ఆఫ్ విచ్ మీరేమన్నారు, మా షేర్స్ అన్ని తీసేసుకున్నారు అన్నారు. కానీ నీ షేర్ 59% నీ దగ్గరే ఉంది కదా. నువ్వు భయపడిపోతే నీ దగ్గర ఎక్కువ వీళ్ళే రాసుకున్నట్టున్నారు. లేదు సార్, లేదు, నేను విత్ కన్ఫర్మేషన్ ఐఎమ్ టాకింగ్ టు యూ. ఆఫ్ కోర్స్ ఈజ్ నాట్ ఎ మైనర్ షేర్ హోల్డర్ కాదు అతను, ఇప్పుడు కూడా మేజర్ షేర్ హోల్డర్. ఒకటి మీరు అన్నట్టుగా 51% వేసుకోండి, 51 ఈజ్ ఎనఫ్ కదా. నేను 59 అంటున్నాను. ఒకవేళ మీరే కరెక్ట్ అనుకున్నా కానీ డెసిషన్ మేకింగ్ లైస్ విత్ యూ. లేకపోతే నీలో ఒక పార్ట్నర్కి వచ్చి ఉంటాడు, ఆ పార్ట్నర్ నువ్వేం ఫ్రీగా ఇచ్చిండవు, ఎంతో కొంత తగ్గించి. ఈ 6 months ఎందుకు ఆగి ఉంటారు అనుకుంటారు ఆయన? ఇది ఈ 6 months వాళ్ళు ఎక్కడో ఒక డ్రామా ఎవడో ఒకటి అల్లాలి కదా సార్, స్క్రిప్ట్ రైటర్ ఒకటి రావాలి కదా. ఇప్పుడు వీళ్ళు కొంతమందిని పెట్టుకున్నారు, వన్ ఆఫ్టర్ వన్, ఒకదాని తర్వాత ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద ఏ విధంగా జల్లాలి టు డైవర్ట్
సూపర్ 6ని ఏది అమల్లోకి తేకుండా ఉండటం కోసం అసలు పవన్ కళ్యాణ్ గారికి ఏం పని సార్? నేను అడుగుతున్నా. హోమ్ మినిస్టరు దాని మీద నేను లాక్కుంటాను, నేను కానీ దాన్ని తీసుకుంటే ఏమవుతుందో చుక్కలు చూపిస్తాం. చుక్కలు ఏం చూపించారు? ఈ సోషల్ మీడియా వాళ్ళని తీసుకెళ్ళి దాని మీద ఏమైంది? చెప్పినట్టుంది. దాని మీద ఏమైంది? సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ్ రెడ్డి డ్రైవర్ని తీసుకెళ్ళి వాడిని మొత్తం కాళ్ళు చేతులు ఇరగొట్టి నడవలేని దశలో పెడితే నిన్న మా వాళ్ళు తీసుకెళ్లి ప్రొడ్యూస్ చేశారు అక్కడ సిపి ముందు. అఫ్ కోర్స్ వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళందరూ అనుకున్న నాటకం కాబట్టి ప్రభుత్వం ఎలా చెప్తే అలా చేస్తుంది. అంటే మీరు ఏం చేయగలుగుతున్నారు? డ్రైవర్నో పిఏనో లేకపోతే వాడు దొరికితే కాళ్ళు చేతులు ఇరగొడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడిచ్చాడు ఈ రైట్ మీకు? చిన్న పిల్లోడిని స్కూల్లో వేస్తే టీచర్ పిల్లోడిని ఊరికి ఇలా అన్నా సరే అమెరికా సిస్టమ్ లాగా పేరెంట్స్ లైన్లోకి వస్తున్నారు. అమెరికాలో అయితే పేరెంట్స్ కూడా పిల్లల్ని కొట్టకూడదని ఒక రూల్ పెట్టుకున్నారు. ఇక్కడ నువ్వు ఒక అనుమానితుడు అనుకో, సోషల్ మీడియాలో ఉన్నవాడిని అసలు వ్యక్తిని కాకుండా వాడు డ్రైవర్నో వాడు కాకపోతే వాళ్ళ మామనో లేకపోతే ఆమె కాకపోతే ఆమె భర్తో వీళ్ళందరూ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ టు పోలీస్ స్టేషన్ తిప్పేసి వీళ్ళని తీవ్రవాదులా? అంటే మీరు కూడా అప్పుడు తిప్పారుగా రఘురామకృష్ణరాజు గారిని, వాళ్ళు రివెంజ్ తెచ్చుకుంటున్నారా సార్? ఇది రివెంజ్ తీసుకోవడానికి వచ్చిన ప్రభుత్వమా లేకపోతే రివైజ్ చేసుకోవడానికి వచ్చిన ప్రభుత్వం? ఒకటి మేము ఏమన్నా చేసి ఉంటే చెప్పే వచ్చారు కదా, రాసేస్తున్నాం మీ సంగతి చూస్తామని చెప్పి వచ్చారు. అంటే ఒకటి మా దగ్గర ఇంకో బుక్ రాస్తామని చెప్తున్నారు కదా, మీరు ఇప్పుడు ఇంకో బుక్ రాస్తామని చెప్తున్నారు కదా. మేమే బుక్ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా గుడ్ బుక్ లో రాస్తాను. అంటే గుడ్ బుక్ అనండి, గుడ్ బుక్ అనేది ఆల్వేస్ వర్క్స్ ఇయర్. రెడ్ బుక్ అనేది మీకు ఒక రెడ్ బుక్ అని మీరు ఏఐలో కొడితే, ఇందాక మా వాడు ఒకటి చంద్ర చూపిస్తా ఉన్నాడు, ఏఐలో కొడితే రెడ్ బుక్ చెత్త కుప్పలో ఉందట. మొత్తం దేశ స్వతంత్ర పోరాటంలో ఉన్న వీరులు, రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు, లోకేష్ గారు ఆ రెడ్ బుక్ను పట్టుకొని ఒక చోట పెడితే అది తీసుకెళ్ళి ఏఐ అనేది దాన్ని డస్ట్బిన్లో పడేసింది. అంటే రెడ్ బుక్ వల్ల ఉపయోగం లేదు, ప్రతీకారం కోసం అనుకుంటే ఇప్పుడు 6 నెలల్లో మీ సంగతి ఏంటో తెలుసుకున్నారు జనాలు. మీరు ప్రతీకారం తీర్చుకోవడం కోసమే అధికారంలోకి వచ్చాం, ప్రజలు అందుకోసమే మాకు అధికారం ఇచ్చారు అన్నట్టుగా మీరు బిహేవ్ చేసి మీ అడ్మినిస్ట్రేషన్ ఆ లెవెల్లో ఉన్నట్లయితే అసలు మీకుంది చాలా తక్కువ టైం. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు మీరు. పవన్ కళ్యాణ్ గారికి ఏంటి సంబంధం? వాళ్ళ మంత్రి సస్పెండ్ చేయాలి, ఇంక రాజీనామా చేయాలి, ఇవన్నీ. బట్ విజయసాయి రెడ్డి గారు ఏమో పవన్ కళ్యాణ్ గారిని బాగా ప్రేమిస్తున్నారు. ఎందుకు ఆయన ముఖ్యమంత్రి కావాలంటున్నారు? అంటే ఆయన మొన్న నా తెలిసి పార్లమెంట్ దగ్గర నుంచి మాట్లాడుతూ ఈ అవగాహన లేకుండా ఆయన మీద లుకౌట్ నోటీస్ ఇచ్చినందుకు అసలు వాళ్ళ తండ్రి కొడుకు దేనికి పనికిరారు, వాళ్ళిద్దరి కన్నా అతను బెటర్ ఏమో చూసుకున్నా అన్నాడు. అంతే అన్నాడు. అప్పుడేమన్నా ఆ రోజు ఏమన్నారు? పవన్ కళ్యాణ్ మంచోడు వాళ్ళిద్దరికంటే, జగన్మోహన్ రెడ్డి ఇంకా మంచోడు అన్నారు. తెల్లారి పొద్దున కాన్షియస్గా పేపర్ మీద రాసుకొని ట్వీట్ చేశారు. ఏం ట్వీట్ చేశారు ఆయన? 75 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని లీడ్ చేయొద్దు, యంగ్ ఫెలో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ని లీడ్ చేస్తే బాగుంటుందని రాశారు. ఏమో ఆయన కూడా ఢిల్లీలో తంటాలు పడుతున్నాడేమో, ఢిల్లీ చుట్టూ తిరగడం చూసి విజయసాయి రెడ్డి గారు పాపం తిరుగుతున్నాళ్ళే ఇక్కడ ప్రమోట్ చేద్దాము, వాళ్ళ కూటమి వాళ్ళది కదా మందే ఉంది అనుకుని, ఎందుకే అతను రెగ్యులర్గా తిరుగుతున్నాడు కదా అతను ప్రమోట్ చేయండి, అతను గుడ్ పర్సన్ అని చెప్పి ఉండొచ్చాము. ఎవరికి? బీజేపీకో లేకపోతే ఇంకా చెప్పలేడు కదా, నువ్వు ముసలోడి నువ్వు దిగిపోయినకి అని చెప్పలేడు కదా. సో స్ట్రాటజిక్గా ఏదన్నా ఒక చిన్న గేమ్ అలా చేసి ఉండొచ్చాము విజయసాయి రెడ్డి గారు. విజయసాయి రెడ్డి గారు ట్రాప్స్ వేస్తుంటారు. 2 ట్రాప్స్లో పడిపోయి 2019లో బీజేపీ నుంచి బయటకు వచ్చేసింది టీడీపీ. సో ఇప్పుడు మళ్ళీ ఇంకో ట్రాప్ వేసి బీజేపీ నుంచి టీడీపీని మళ్ళీ జరిపే ట్రాప్ ఏదో చేస్తున్నారా, లేకపోతే జనసేన విడగొట్టే ట్రాప్ ఏమైనా వేస్తున్నారా? విజయసాయి రెడ్డి గారు ట్రాప్ చేయాల్సిన అవసరం అయితే లేదు సార్ నేను అనుకోవటం. ఇది ఆటోమేటిక్గా పక్క సరిపోతాయా? ఇప్పుడు ఉన్నటువంటి అంటే సార్ అనౌన్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఇస్ గ్రేటర్ దెన్ ఎ టర్న్ ఆఫ్ థియరీ అంటాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ఏ డిప్యూటీ సీఎం. అంటే డిప్యూటీ సీఎం కంటూ ప్రత్యేకమైన పవర్స్ ఏమి ఉండవు కాన్స్టిట్యూషన్గా. మామూలుగా ఆయన మంత్రివర్గంలో పంచాయతీరాజ్కి, ఎన్విరాన్మెంట్లు, సైన్స్ అండ్ టెక్నాలజీ, వన్ ఆఫ్ ద మినిస్టర్ అంతే, వన్ అమాంగ్ ద మినిస్టర్స్ అంతే. సపరేట్గా ఏముండదు. ఒకళ్ళు అనుకుని ఉంటే ఇబ్బంది పడతాడు. ఆయన ఏమనుకుంటున్నాడు, ఇప్పుడు నాకు సపరేట్ పవర్స్ ఉన్నాయి, నేను డిప్యూటీ సీఎంను కదా, చంద్రబాబు నాయుడు కూడా నేను ఏదన్నా ఒకటి రైట్ చేస్తే ఆయన వెంటనే నా దగ్గరికి వచ్చి దీని మీద మాట్లాడిన తర్వాత మీ ఎదురు డిస్కస్ చేసుకొని ఏదైనా చేయొచ్చు అని అనుకుంటున్నాడు. అందుకే మీరు మొన్న ఆయన కాకినాడ వెళ్ళొచ్చిన తర్వాత వెంటనే చంద్రబాబు నాయుడు ఒక చోటకి రమ్మన్నాడు. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. అబ్బే ఇతనే మనం కలవాలి, అర్జెంటుగా నీతో మాట్లాడాలంటే ఆయన వచ్చాడు. వాళ్ళిద్దరు ఎక్కడ కలవాలనుకున్నారో అక్కడికి. అవునా? లేదా వాళ్ళ ఇంటికి పోయి కలవడం చూసాను. అది పాయింట్ అనుకోవచ్చు సార్, మేబీ ద వెన్యూ.
ఒక పాయింట్, ఓకే ఒక మన కొరియర్ సిస్టంలో పలానా పాయింట్లో పలానా అతను ఉంటాడు, ఒక లెటర్ ఇస్తాడు, అది తీసుకుని పోవంటే ఆడికి వచ్చేస్తాడు అనమాట. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు ముందు చంద్రబాబు నాయుడు గారు చాలా చిన్నవాడు అయిపోయాడు ఇప్పుడు. ఆయన అడవుడు ముందు కానీ లేకపోతే ఆయన తీసుకునే స్పీడ్ డెసిషన్స్ కానీ ఇవన్నీ. చంద్రబాబు నాయుడు గారు ఏమీ తెలివి తక్కువ రాజకీయ నాయకుడు అయితే కాదు. ఐఎమ్ సారీ, నేను ఇక్కడ వీళ్ళిద్దరి మీద కూడా నెగటివ్గా మాట్లాడటం లేదు, విత్ డ్యూ రెస్పెక్ట్. అంటే ఒక 40 years ఇండస్ట్రీ రాజకీయాల్లో ఉన్నటువంటి లేస్తే బహిరంగ సభలో ఆయనకున్నంత సహనం నాకు లేదు అంటే నీకేముంది? ఆయన పొంగిపోతున్నాడు. దాని తర్వాత ఏం చూపిస్తున్నావు నువ్వు? కమాన్, నేను చెప్పిన చోటుకు రా. కమాండ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి చేతిలో, పవన్ కళ్యాణ్ గారి చేతిలో చంద్రబాబు నాయుడు గారు ఇరుక్కోవడానికి కీలుబొమ్మలాగా మారిపోయాడు. ఇప్పుడు మీరు చూడండి, అసలు పాపం పవన్ కళ్యాణ్ గారు అనిత అనే హోమ్ మినిస్టర్ గారిని ఏమన్నారు? తమాషా చేస్తున్నారా, ఇదే విధంగా ఉంటే హోమ్ మినిస్టర్ నేను తీసేసుకుంటా అంటే మా అమ్మాయి ఏమన్నది? ఆయన మా పెద్ద ఆయన మాకు ఏదో సలహా ఇచ్చాడు, నేను ఆ విధంగా తీసుకుంటాను. కానీ చాలామంది దళితులు కానీ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళందరూ ఏమన్నారు? ఆ విధంగా మాట్లాడకూడదు, తప్పు చేశాడు అన్నాడు. మాట్లాడకూడదు అనేది ఇప్పుడే ఉన్నాడు. ఇదే కాదు, ఇంకా వేరే కూడా తీసుకుంటా అన్నాడు. పాపం నాదెల్ల మనోహర్ వాళ్ళ నాన్న చూసి ఆగాడు. కానీ మీరు కూడా ఇంటర్వ్యూ చేసినట్టు భాస్కరరావు గారిని, మీ ఇంటర్వ్యూ చూసా నేను. ఆయన ఎంత తెలివిగా చెప్తున్నాడంటే చాలా ఇదిగా, అంటే ఆయనకున్న సీనియారిటీ ఇదంతా కూడా ఉంది. ఆయన చూసి ఏమన్నా అవుతున్నాడేమో కానీ అదర్వైజ్ నాదెళ్ల మనోహర్ని కూడా ఇతను తీసి ఎప్పుడో పడేసేవాడు. ఓకే, ఇప్పుడు కూడా నేను అడుగుతున్నా, మీది నిజంగా ప్రశ్నించడానికి వచ్చినటువంటి పార్టీ అయితే మీరు ఇచ్చినటువంటి పోర్ట్ఫోలియోలోనే ఆ బియ్యం మొత్తం కూడా మీ షాపు నుంచి వెళ్ళిపోతున్నాయి. అది ఆఫ్రికా వెళ్తుందా, బంగ్లాదేశ్ వెళ్తుందా నాకు అనవసరం. ఫస్ట్ రిజైన్ చేయాల్సింది ఎవరు? సరే, రిజైన్ చేస్తారు కమిటీ. అవసరం లేదు. రేషన్ బియ్యానికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాత్రమే బలి కావాల్సిన అవసరం లేదు అసలు. ఆయన ఎప్పుడు చెప్తున్నా, 130-140 మంది ఎమ్మెల్యేలు రేషన్ బియ్యం అక్రమ రవాణాలో భాగస్వాములు. ఇప్పుడు కూడా అంత ముందు కూడా అంటే మీ కింద కూడా అదే ఉంది కదా. మీ కిందేమీ ఎరుపు లేదు కదా, నలుపు ఉంది గురింజలాగా. సిట్ వేసి ఏం తెలుస్తారు నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. సిట్ ఫ్లెక్సీ కట్టేవాడికి, నీ ఫంక్షన్ నడిపేవాడికి, వాడికి రేషన్ బియ్యం నియోజకవర్గంలో నువ్వు ఇచ్చి నువ్వు అవన్నీ తీసుకొని అమ్ముకోరా బాగుపడరా నువ్వు చెప్తా ఉండి, షిప్లోకి వెళ్ళిన తర్వాత షిప్ ఇక్కడ ఎవడున్నాడు, పార్ట్నర్ ఎవడున్నాడు, లేకపోతే షిప్ ఎవడిదే వాడిని పట్టుకుంటున్నావే. నువ్వు బిగినింగ్ నుంచి ఎందుకు రావు? స్టార్ట్ ప్రాసెస్ ఫ్రమ్ ద బిగినింగ్. పైగా ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో, బియ్యం తీసుకునే బెనిఫిషరీస్, ఒక్కరు కూడా నాకు బియ్యం రాలేదని కంప్లైంట్ చేయండి. ఎందుకంటే ఆఖరి సార్ ఆ బియ్యం సూపర్ రైస్ సార్, సూపర్ రైస్. అవే అన్ని చోట్లకి వెళ్ళి ఒకసారి పాలిష్ అయిన తర్వాత వేరే మార్కెట్లోకి వెళ్తున్నాయి. అదే పాలిష్ చేసిన రైసే ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం అని ఇక్కడ అక్కడ చెప్పుకుంటా ఉన్నాం. అసలు వాడికి బెనిఫిషరీకి ఇచ్చే ముందే ఈ పురుగులు పట్టిపోయినాయి, ఇవి నీళ్ళు వేస్తే తేలిపోతాయి, ఇది తింటే మీకు మోషన్స్ అవుతాయి, ఒక ప్రాపగండా క్రియేట్ చేసి, అసలు ప్రాపగండా తయారు చేసి వాడిని తీసుకోకుండా చేశారుగా. మీరు ఇచ్చేదో 2 రూపాయలు తీసుకుంటున్నారు. బట్ అంటే నా కన్సర్న్ ఏంటంటే దాని మీద 70% మంది వాడుకోపోయారు, అమ్ముకుంటే అమ్ముకున్నారు. కానీ 30% మంది పేదవాళ్ళ కడుపు అయితే నింపుతున్నాయి. కాబట్టి ఆ స్కీమ్ కంటిన్యూ అవ్వాలి. బట్ ఇవైతే ఇంట్లో తినొచ్చాము, తినకపోవచ్చాము. దోశలు వేస్తున్నారు. నాకు నేను ఒక అర్థం చెప్పాడు, నేను సాయంత్రం పూట ఏం తింటున్నామంటే ఇడ్లీ తింటున్నాం బాస్ అన్న. అదే నువ్వు ఇడ్లీ ఎట్లా తింటావు, అది కూడా అవన్నీ రేషన్ బియ్యం ఇడ్లీ అన్నాడు. రేషన్ బియ్యం అయితే బాగాలేవన్నా, అన్ని పురుగులు పెట్టుకొని వాళ్ళే తినకుండా షాపుల్లో వాళ్ళు అమ్ముతున్నారు. నాకు కూడా డౌట్ వచ్చింది, అరే నేను అన్నం వదిలేసి ఇడ్లీ తిన్నానే, అన్నం ఇడ్లీ 2 ఒకటే కదా, సేమ్ కార్బోహైడ్రేట్ కదా, కార్బోహైడ్రేట్ సేమ్ కదా. నాకు కూడా డౌట్ వచ్చి తర్వాత నేను కొద్దిగా స్టార్టెడ్ ఎంక్వైరింగ్ అన్నమాట. ఏమవుతుందని అంటే అసలు ఇచ్చే మంచి బియ్యమే, గవర్నమెంట్ మంచి బియ్యం ఇస్తుంది, ఉంది కదా మన దగ్గర పండుతున్నాయి కదా. మంచి బియ్యాన్ని నువ్వు మార్కెట్కి తరలించాలంటే నువ్వు చెడ్డ బియ్యంగా క్రియేట్ చేసావు. ఇది ఇప్పుడు నుంచి జరుగుతుందా? కాదు. జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లోనే మొత్తం జరిగినట్టుగా ఇందాక మీరు షిప్లో ఆడ సార్ స్మగ్లింగ్కి పార్టీ, కులం, మతం, ప్రాంతం లేదు కదా, అది అన్ని చోట్ల ఉంది. ఎవరికి ఏ టైంలో రావాల్సింది వాళ్ళకి ఆ టైంలో వస్తూ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ సరే మీరు ఒప్పుకోకపోయినా అది నిజం. దాన్ని ఆపే ప్రయత్నం ఎవరైనా చేస్తే వాళ్ళే వెళ్ళనవుతారు.
అవును, వాళ్ళు విలన్ అవుతారు. అసలు ఈ బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా వాడికి మీరు అన్నట్టుగా కులం ప్రాంతం ఏం లేదు లేదు కదా. పార్టీ కూడా ఏం లేదు. అక్కడ వాడే ఉంటాడు, ఇక్కడ ఈడే ఉంటాడు. ఆ ముఖ్యమంత్రి దగ్గర వాడే ఉంటాడు, ఈ ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గర చూస్తున్నాం కదా, ఇప్పుడు కూడా చూస్తున్నాం, అప్పుడు మీ దగ్గర చూసాం, మళ్ళీ రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కూడా వాళ్ళే అక్కడే ఉంటారు. సార్ ఇక్కడ మీరు నేను పవన్ కళ్యాణ్ గారు ఇంత యాక్షన్ అవసరం సార్? ఎంత సినిమా హీరో అయినా సరే ఇంత యాక్షన్ అవసరం? ప్రశ్నించకపోతే మీరే ప్రశ్నించలేదంటారు, ఆయన ప్రశ్నిస్తుంటేనేమో పక్కన మీ మంత్రిని ప్రశ్నించారు. మీరు సిబిఐ ఎంక్వైరీ చేయాలి వైజాగ్ షిప్ మీద అన్నారు, వేసారు. ఏం తెలిసారు? ఇప్పుడు క్షమాపణ చెప్తాడు ఆయన? చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు కనుక పొరపాటు అన్నామని చెప్పాలి. ఇప్పుడు చెప్పాలి కదా సార్. మీరు అప్పుడు వాళ్ళపైన బీజేపీ వాళ్ళపైన చేశారు, బీజేపీ వాళ్ళ పేరు మీదనే ఉంది, ఇది వాళ్ళే తెప్పించారు అని మీరు కూడా సమాధానం సరే చెప్పాలి కదా. ఒకవేళ అంటే మనకు నిజంగా సిబిఐ వాస్తవం చెప్పింది అన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పాలి సార్? మాది వదిలేసాడు, మేము అధికారులు లేము, ఇంకా మేము చెప్పిన ఎవడు పెద్ద పట్టించుకుని లేడు. కానీ బీయింగ్ ఏ గవర్నమెంట్, బట్ మీకోసం కాకపోయినా స్టేట్ ఇమేజ్ కోసమైనా, స్టేట్ ఇమేజ్ మీరు అన్నారు కదా ఇందాక, రాష్ట్రం పరువు పోయింది కదా, ఇంటిగ్రిటీ ఏమైపోతుంది? ఆంధ్రప్రదేశ్ లాంటి ఒక స్టేట్ లో 25,000 టన్నుల డ్రగ్స్ వచ్చింది అంటే చాలా పానిక్ కదా సార్. ఇప్పుడు ఫారెన్ నుంచి ఇన్వెస్ట్మెంట్ కోసం వస్తారా సార్? ఎందుకు వస్తారు? మొన్న బుడమేర జరిగింది పాపం విజయవాడకి. ఆయన కరకట్ట మొత్తం మునిగిపోయి అవతల కూడా సెక్రటరీలోకి వెళ్ళిపోయినాయి. దాన్ని కొన్ని డ్రోన్ల మీద తీశారు. వీళ్ళే పోయేవాళ్ళే ఐడిఆర్ఎఫ్ వాళ్ళు పడవల మీద తిరిగారు. కాస్త కూస్త వస్తాం అనుకున్న ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్ అందరూ అయిపోయారు. ఒక్కటి కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ రావట్లేదు. ఇప్పుడు షిప్పుల్లో వచ్చిన దాన్ని కూడా సిబిఐ వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఇంత దారుణంగా వీళ్ళు పాలకులు ఉన్నారు, లేకపోతే కూటమిలో ఉన్నారు, వీళ్ళ దగ్గరికి ఎలా పోవాలని ఎవడొస్తాడు? అంటే వీళ్ళు రాష్ట్రాన్ని బాగు చేయాలనా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధిని మానేశాడు, దెర్ ఇస్ నో డెవలప్మెంట్, ఓన్లీ వెల్ఫేర్ ఈజ్ ఆల్సో బోగస్ అని మొత్తం చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు మీరు ఏ ముఖం పెట్టుకుని మీరు ఇన్వెస్ట్మెంట్ తెస్తారు? ఒకటి మీరు కాకినాడ షిప్పు ఫెయిల్యూర్, మీరు హోమ్ మినిస్టర్ మీద చేశారు, అది ఫెయిల్యూర్. హోమ్ మినిస్టర్ మీద ఇంతకుముందు చెప్పాను అనుకోండి, ఒక జోక్. అసలు నేను హోమ్ మినిస్టర్గా తీసుకుంటే చెమడాలు తీసేస్తాను, ఈ రాష్ట్రాన్ని ఉత్తరప్రదేశ్లో ఏగు చేసినట్టుగా కూల్చవతల పడేస్తాను, బిల్డింగ్లు వాళ్ళందరినీ చంపేస్తాను అన్నాడు. సార్ లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది కానీ హోమ్ మినిస్టర్ చేతిలో ఉండదు సార్. సర్లే కొత్తగా తెలియక ఏదో కామెంట్ చేశారు, తర్వాత తెలియక చేస్తే సార్ నీకు సెక్రటరీ ఉన్నాడు కదా, నీకు స్టాఫ్ ఉంది కదా. సరే, అమరావతి మీరు పెట్టుబడులు రావట్లేదు అంటున్నారు కాబట్టి చివరిగా మాట్లాడి క్లోజ్ చేద్దాం. అమరావతిలో పెట్టుబడులు రావట్లేదో, నమ్మకం లేదో, మళ్ళీ ఉంటుందో లేదో అనే అపనమ్మకం చాలా మందికి ఉంది. అది అవసరం లేదు, ఏదో భూతం ఉంది, ఆ భూతం రాకుండా మీరే చూసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు అని అక్కడ పొలం తీసుకున్నారండి ఇల్లు కట్టుకోవడానికి. అమరావతిలో నేను ఉంటున్నాను ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి అని నమ్మకం కలిగించడం కోసం చేస్తున్న పనులే కదా అవి. కట్టుకోండి. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఇల్లు ఉంది, ఒక పాతిల్ని కూల్చేసి ఒక అద్దాల మేడ ఒకటి కట్టుకున్నారు. ఉండండి, ఆడ కూడా ఒకటి కట్టుకుంటాడు. 5 ఎకరాలు ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ ఉంటున్నా ఓకే సేఫ్ గా ఉంటుంది అని సార్. ఒక రాజధానిలోనే మా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకున్నారు, ఎక్కడికి పోదు రాజధాని అని చెప్పారు, తర్వాత మార్చేస్తున్నారు. ఇప్పుడు మనం మామూలుగా మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా విమర్శించారు కదా. ఆయన 2 ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నాడు, ఇడులపాయలో ఇల్లు ఉంది, 3 ఎకరాల్లో బెంగళూరులో ఉంది, లోటస్ పాండ్లో హైదరాబాద్లో ఒక 6 ఎకరాల్లో ఉంది, ఇట్లా అన్నారు కదా. ఈయన 5 ఎకరాలు వ్యవసాయం చేయడానికా లేకపోతే ఇల్లు కట్టుకోవడానికా? నివాసం పెట్టుకుంటారు అంతే కదా. అంటే 5 ఎకరాల్లో ఒక ముఖ్యమంత్రి ఇల్లు అంటే చంద్రబాబు నాయుడు గారికి 5 ఎకరాల్లో ఉండే అవసరం ఇప్పుడు ఉందా? బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి గారి 250 ఎకరాలంటగా కదా, చదివాను నేను అక్కడ ఇప్పుడు ఆంధ్రజ్యోతిలోనో ఈనాడులో చదివా. సరే, ఒక 5 ఎకరాల మీద ఎక్కువ అనుకుందాం, అది నాకు కూడా తెలియదు. కానీ 5 ఎకరాలు అంటే ఇప్పుడు 5 ఎకరాల్లో మామూలుగా ఒక 200 గజాలు 250 గజాలు వేసుకుంటే 480 గజాలు అనుకుంటా ఒక ఎకరాకి. స్క్వేర్ యార్డ్స్ 4,500 సంథింగ్ లైక్. ఇప్పుడు 5 ఎకరాల్లో ఈయన కడితే అంటే ఎంత దానిలో నువ్వు ఇల్లు కడుతున్నట్టు? అంటే నీకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు విమర్శించకపోతే నేను ఈ ప్రశ్న అడగను, సామాన్యుడు కూడా ఈ ప్రశ్నని జనరల్గా అనుకోడేమో. రేపు నువ్వు 5 ఎకరాల్లో ఒక ఇల్లు కట్టుకుంటా ఉంటే 5 ఎకరాల్లో అంటే నేను ఇక్కడే ఉంటానే కట్టుకుంటున్నాను, అమరావతి నాది, లేదా నేను ఇక్కడ సెటిల్ అని చెప్పడానికి అనుకునేది ఒక ఎత్తు. ఏంది ఇప్పుడు నువ్వు ఉండే చిన్న ఇల్లు పెద్ద ఇల్లు అలాంటివి కూడా ఒకటి కట్టుకోవచ్చు, 250 గజాల్లోనూ 300 గజాల్లోనూ లేకపోతే 500 గజాల్లో కూడా కట్టుకోవచ్చు. నువ్వు 5 ఎకరాల్లో కడుతున్నావు అంటే నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు అనుకోవాలా, లేకపోతే నీ స్వభావం, నీ జమీందారీ విధానం, నీ ఫ్యూడల్ క్యారెక్టర్, లేకపోతే నీ లైఫ్ స్టైల్లో లివింగ్ లైఫ్ స్టైల్, నువ్వు స్నానం చేస్తే స్విమ్మింగ్ పూల్లో చేయాలి, స్విమ్మింగ్ పూల్ 1 ఎకరా, నువ్వు వాకింగ్ చేస్తే ఒక పెద్ద గ్రౌండ్ ఉండాలి, దాన్ని ఒక పెద్ద ఏమంటాం మనం దాన్ని ఏమంటాం సార్? పోలో గ్రౌండ్, అది కర్ర తీసుకొని కొట్టేది, అలాంటిది ఒక 2 ఎకరాలు,
లేకపోతే నీకు కిచెన్ ఒక ఎకరం, సార్ మరి అంత పెద్ద పెద్ద ఇలాంటి ఏమన్నా కట్టుకోబోతున్నారా? పార్టీ అధ్యక్షుడు రేపు పొద్దున పార్టీ మీటింగ్లు అవి పెట్టుకుంటే కూడా అదే ఆఫీస్ గా పెట్టుకుంటారు, పక్కన హాల్లో కట్టుకుంటారు, పార్టీ ఆఫీస్ లో ఆయన ఉంటారని కట్టుకోండి. దానికన్నా ముందు నువ్వు విమర్శించున్నావు కదా సార్, మా పార్టీ నాయకుడున్నావు లేకపోతే ఒక వ్యక్తిని విమర్శించున్నావు కదా, ఎందుకు నువ్వు విమర్శించేవాడు నువ్వు అదే దారిలో ఎందుకు వెళ్తున్నావు? యూఆర్ ఏ సింపుల్ మ్యాన్ కదా, యూఆర్ సంథింగ్ లైక్ ఏ కామన్ మ్యాన్ కదా. తెలియట్లేదా విజయవాడ వరదలు వచ్చినప్పుడు బస్సులోనే ఆయన ఉండి 10 రోజుల పాటు ఆయన ఇల్లు మునిగిపోయింది కాబట్టి బస్సులో ఉన్నాడు. సింప్లిసిటీ కాదా? సింప్లిసిటీ కాదా దేనిలో? ఆ బస్సులో ఉండడం అనేది. ఫర్ హిమ్ బస్ ఇస్ మోర్ కంఫర్టబుల్ దెన్ హౌస్ సార్. 10 సంవత్సరాల నుంచి సొంత ఇల్లు లేకుండా అద్దె కొంపలో ఉంటున్నారు ఆయన, అది సింప్లిసిటీ కాదా సార్? మీరు ఫర్ హిమ్ బస్ ఈజ్ మోర్ కంఫర్టబుల్ దెన్ హౌస్ అండి. ఓకే రైట్ సార్, మీ విమర్శలు ఎలాగ ఉంటాయి టీడీపీ పైన చూద్దాం. కాకినాడ పోర్టు అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అక్కడ నుంచి చాలా పెద్ద ఎత్తున డ్రగ్స్ వచ్చాయని చెప్పింది. డ్రగ్స్కి సంబంధించి సిబిఐ చెప్పిన తర్వాత రెస్పాన్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసిన నేపథ్యంలో పార్టీలుగా ఇటువంటి దుష్ప్రచారం జరిగింది అప్పుడు. సో డ్రగ్స్ ఏం లేవు, బాగుంది, సేఫ్ సిటీ అని, సేఫ్ స్టేట్ అని చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యత రాజకీయ పార్టీలు తీసుకుంటాయో లేదో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చూపుడు ప్రభాకర్ గారితో స్పెషల్ రియాలిటీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.